ఎన్నికల్లో గెలిచాక 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని 2 ఏళ్ల క్రితం కాంగ్రెస్ అభ్యర్థి బాండ్ పేపర్ రాసిచ్చారని, ఇప్పుడు అవి అమలు అయ్యాయా అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రజలను ప్రశ్నించారు. శుక్రవారం వేములవాడలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తప్పుడు హామీలతో అధికారంలోకి ఇచ్చిన హామీలను దొంగలో తొక్కారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 11 తారీఖు నాడు ఎన్నిక ఉన్నది మీకు తెలుసు. ఈ ఎన్నిక ఎవరెవల మధ్యలో జరుగుతుంది అంటే 2 ఏళ్ల కిందట ఇగో మీకు మీ ఎమ్మెల్యే గారు బాండ్ పేపర్ రాసిచ్చిండు. బాండ్ పేపర్ మీ బాండ్ పేపర్ ఎమ్మెల్యేకు 10 ఏళ్లు అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ కు మధ్యలో ఎలక్షన్ జరుగుతుంది. ఏం రాసిచ్చిండు ఎరికేనా? బాండ్ పేపర్లా ఇగో మీ ఎమ్మెల్యే గారు రాసిచ్చిందే, ఇది నాది కాదు, నేను తెచ్చుకున్న ఇయ్యాలని. ఏం రాసిండు అని ఏం రాసిండంటే, నా పేరు ఆది శ్రీనివాస్ గోవిందు, నా వయస్సు 58 సంవత్సరాలు, నేను రుద్రంగి వాస్తవ్యుణ్ణి, కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. ఈ సందర్భంగా నా నియోజకవర్గ ప్రజలకు ఈ విధంగా ప్రమాణం చేస్తున్నా. ఏం ప్రమాణం చేసిండు? ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలను 100 రోజుల్లో నేను ఖచ్చితంగా అమలు చేస్తాను. బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు. మరి అమలు అయినాయా? అన్ని ఒకటన్నా అయిందా? ఏమన్నా అడిగితే ఒకటి చెప్తారు. ఏమని? ఫ్రీ బస్సు అయింది కదా, ఎక్కుర్రి తిరుగుర్రి. బాగున్నదా ఫ్రీ బస్సు? అయినా ఫ్రీ బస్సు ఎట్లయితుంది నాకు తెలియక అడుగుతా. ఆడోళ్ళకు ఫ్రీ అట, మగోళ్ళకు డబుల్ టికెట్ అట. ఇల్లు అనక మగోళ్ళు ఉంటారు, ఆడోళ్ళు ఉంటారు. ఎట్లయితుంది మరి? ఇది వరకు బస్సోడు మా ఆడపిల్ల ఎవరైనా శైలి ఆవిడ తాగుతుండ, ఇలా ఆగుతుండా? ఆడపిల్లలకు ఫ్రీ టికెట్ అని రైమని పోతుండ, అంతేనా? మళ్ళా లోపల పోయినకి ఏమైనా అందం ఉన్నదా? కొట్టుకునుడు, గుద్దుకునుడు, సీట్ల కోసం లొల్లి తప్ప ఏమన్నా బాగున్నదా? ఒక్కసారి ఆలోచన చేయండి. కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్లు వేములవాడ నియోజకవర్గంలో ఏమేం కార్యక్రమాలు చేసుకున్నామో, ఆనాడు చిన్నమనేని రమేష్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని కార్యక్రమాలు జరిగినాయో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. వేములవాడ గుడిని బాగా చేసుకున్నాం, అట్లాగే నందికమాన్ నుంచి తిప్పాపూర్ దాకా రోడ్డు బాగా చేసుకున్నాం. మీకోసం 100 పడకల ఆసుపత్రి, కరోనా తర్వాత మీరు సిరిసిల్లకో కరీంనగర్ కో ఇంకో కాడికో పోయే అవసరం లేకుండా ఇక్కడనే 100 పడకల ఆసుపత్రి పెట్టుకున్నాం. అది మాత్రమే కాదు, పట్టణాన్ని కూడా, వేములవాడ పట్టణాన్ని ఆనాడు మున్సిపల్ మంత్రిగా నేను స్వయంగా శ్రద్ధ తీసుకొని రహదారుల విస్తరణ గాని, పట్టణంలో మౌలిక వసతులు గాని, మంచినీళ్ల సౌకర్యం గాని ఇవన్నీ కూడా ఆ రోజు చేసుకున్నాం. ఒక్కసారి యాద్ చేసుకోండి.